మరణం తర్వాత కూడా మేల్కొనే ఉన్న మెదడు. శాస్త్రవేత్తలు ఒకప్పుడు తాము అస్సలు చూడకూడదని భావించిన ఒక విషయాన్ని రికార్డ్ చేశారు. గుండె ఆగిపోయిన తర్వాత కూడా మనిషి మెదడు చురుకుగా పనిచేయడం. 2016లో న్యూయార్క్లోని స్టోనీ బ్రూక్ యూనివర్సిటీ హాస్పిటల్ వైద్యులు ప్రాణాపాయ స్థితిలో ఉండి లైఫ్ సపోర్ట్పై ఉన్న 4 రోగులను గమనిస్తున్నారు. అంతా మామూలుగానే జరుగుతుందని వారు భావించారు. అంటే గుండె కొట్టుకోవడం ఆగిపోవడం, ఆక్సిజన్ అందకపోవడం మరియు మెదడు పనితీరు ఆగిపోవడం. కానీ ఒక రోగి విషయంలో మాత్రం అంతా విభిన్నంగా జరిగింది. ఆ వ్యక్తి మరణించినా సరిగ్గా 15 నుండి 30 సెకండ్ల తర్వాత మెదడులో అకస్మాత్తుగా గామా వేవ్స్ వేగంగా పెరిగాయి. సాధారణంగా ఈ తరంగాలు మనిషికి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చినప్పుడు, స్పృహలో ఉన్నప్పుడు లేదా ఏదైనా విషయాన్ని స్పష్టంగా గ్రహిస్తున్నప్పుడు వస్తాయి. అప్పటికే ఆ రోగి గుండె ఆగిపోయింది, రక్త ప్రసరణ 0. వైద్య శాస్త్రం ప్రకారం ఆ మెదడు పనిచేయకూడదు. కానీ చిత్రంగా ఆ మెదడు మేల్కొన్నట్లుగా స్పందించింది. పరిశోధకులు ఏమన్నారంటే ఆ తరంగాలు గాఢమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నప్పుడు లేదా కలలు కంటున్నప్పుడు వచ్చే తరంగాలలాగే ఉన్నాయని చెప్పారు. చనిపోయిన మెదడుకు అస్సలు సాధ్యం కాని పని ఇది. ఈ మెదడు పనితీరు వెంటనే మాయం కాలేదు. ఇది సుమారు 17 సెకండ్ల పాటు కొనసాగింది. ఒక చివరి ఆలోచనకు, ఒక చివరి జ్ఞాపకానికి లేదా స్పృహ యొక్క చివరి మెరుపుకు అది సరిపోయేంత సమయం. ఇప్పటికీ దీనిని ఎవరూ వివరించలేకపోతున్నారు. శరీరం మరణించిన తర్వాత మెదడు ఎలా మేల్కొంటుంది? మనం అనుకున్న దానికంటే స్పృహ అనేది ఆలస్యంగా మరణిస్తుందా, లేక ఆ చివరి సెకండ్లలో మరేదైనా జరుగుతుందా? శాస్త్రవేత్తల దగ్గర దీనికి సమాధానం లేదు. కానీ ఆ రికార్డింగ్ మాత్రం పక్కా నిజం.